వైపు ఐటీ దాడులు, ఇంకోవైపు దిల్ రాజు వాళ్ళ మదర్ మాత్రం హాస్పిటల్లో జాయిన్ కావడం జరిగింది. సో గత 4 రోజుల నుంచి కూడా దిల్ రాజు ఇంట్లో, అదేవిధంగా కార్యాలయాల్లో తన కూతురు, తన బ్రదర్ ఇంట్లో కూడా ఐటీ సోదాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే గత 2 సంవత్సరాల నుంచి కూడా తను తీసిన సినిమాలన్నిటికి గాను ఎంత లావాదేవీలు వచ్చాయి, ఆయన ఎంత ఖర్చు చేశాడు, తనకు రిటర్న్గా ఎన్ని ప్రాఫిట్స్ వచ్చాయి, మళ్ళీ సినిమాలకి ఎంత పెట్టబోతున్నాడు, సో వీటన్నిటికి కూడా సంబంధించి తను మాత్రం అంటే వాళ్ళ ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతూ ఉన్నాయి. వాటికి సంబంధించి ప్రూఫ్స్ చూపించాలి. అంటే ఇప్పుడు ఒక సినిమా 500 కోట్లు పెట్టి తీశారు. సో దానికి రిటర్న్గా ఎంత వచ్చాయి, మీరు ఎంత ఖర్చు చేశారు, నిజంగానే 500 కోట్లు అయ్యాయా లేవా, లేకపోతే మీకు ఒక 100 కోట్ల ఆస్తి ఉంది, దానికి సంబంధించిన ప్రూఫ్స్ సరిగ్గా ఉన్నాయా లేవా, లేకపోతే సగం సగం ఉన్నాయి. సో ఇవన్నీ కూడా చెక్ చేయడానికి ఐటీ వాళ్ళు మాత్రం అక్కడ దిల్ రాజు ఇంట్లో, కార్యాలయాల్లో, తన కూతురు, తన బ్రదర్ ఇంట్లో కూడా సోదాలు చేస్తూ ఉన్నారు. తనతో పాటు మైత్రి మూవీ మేకర్స్ కావచ్చు, అదేవిధంగా ఇంకా కొంతమంది ఇళ్లలో కూడా 4 రోజుల నుంచి ఇంకా సోదాలు జరుగుతూనే ఉన్నాయి. సో ఈ క్రమంలోనే మరి తను మనస్తాపానికి గురైందో ఇంకేమైందో తెలియదు, కానీ దిల్ రాజు వాళ్ళ మదర్ మాత్రం అస్వస్థతకు గురవ్వడం జరిగింది. సో అక్కడే తను మాత్రం కుప్పకూలిపోవడం, సో వెంటనే హాస్పిటల్కి తరలించడం, అది కూడా ఐటీకి సంబంధించి ఐటీ అధికారులు ఎవరైతే ఉన్నారో, లేడీ ఉంటారు కదా, లేడీ అధికారులు, వాళ్ళు కూడా తనతో పాటు వెళ్ళడం జరిగింది. సో ప్రజెంట్ అయితే తను మాత్రం దిల్ రాజు వాళ్ళ మదర్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉంది. సో మరి తన ఆరోగ్య పరిస్థితి ఏంటని చాలా మంది కూడా ఇప్పుడు ఆరా తీస్తూ ఉన్నారు. సో ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ మాత్రం ఎందుకు ఈ విధంగా చేస్తుంది, సినిమా రంగం మీద పగబట్టిందా, ఎప్పటి నుంచో కూడా కక్ష గట్టిందా, ఎందుకు ఈ విధంగా ఒక ఇన్సిడెంట్ తర్వాత ఒక ఇన్సిడెంట్ని ఎందుకు చేస్తుంది, అల్లు అర్జున్ విషయంలో కావచ్చు, సినిమా రంగం టికెట్ల విషయంలో కావచ్చు, ఆయన్ని అరెస్ట్ చేయించడం, కోర్టులని, పోలీస్ స్టేషన్లని తిప్పడం, అదేవిధంగా టికెట్ల హైక్ విషయంలో కూడా చాలాసార్లు తిప్పించుకోవడం. సో ఇప్పుడు చూస్తే ఐటీ సోదాలు. సో చాలామంది కూడా ఇది వాళ్ళకు కొత్తేమి కాదు, ఎప్పుడు జరుగుతూనే ఉంటుందని అనుకున్నప్పటికీ కూడా ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూస్తున్న ఈ ఇన్సిడెంట్ చూస్తే కావాలనే చేస్తున్నారేమో అని కూడా కొంతమంది ఖచ్చితంగా అనిపిస్తూ ఉంది. ముఖ్యంగా సినీ రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా అనిపించడంలో అస్సలు అతిశయోక్తి లేదు. సో ఇప్పుడు మాత్రం దిల్ రాజు వాళ్ళ ఇంట్లో మాత్రం నిజంగా విషాద ఛాయలు అనుకోవచ్చు. ఒక 4 రోజుల నుంచి కూడా ఐటీ సోదాలని ఎక్కడికి వెళ్ళకుండా, ఎలాంటి లావాదేవీలు లేకుండా, ఎవరితో మాట్లాడకుండా ఉన్నప్పటికీ ఇప్పుడు వాళ్ళ మదర్ కూడా ఉన్నట్టుండి అస్వస్థ గురి కావడం, హాస్పిటల్లో జాయిన్ అవ్వడం. సో మరి తనకేమవుతుంది, ఇక్కడ ఇంట్లో ఈ విధంగా జరుగుతుంది, ఐటీ సోదాలు జరుగుతున్నాయి, మా అమ్మగారి పరిస్థితి ఇట్లా మొత్తం అయితే ఇక్కడ దిల్ రాజు మాత్రం ఫుల్ టెన్షన్లో, స్ట్రెస్లో ఉన్నట్టు తెలుస్తుంది. సో మరి ఇప్పటికైనా ఐటీ సోదాలు ముగుస్తాయా, వాళ్ళ అమ్మగారి ఆరోగ్యం కుదుట పడుతుందని చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. సో మొత్తానికైతే ఇంకా ఎప్పుడు ముగుస్తుందనే విధంగా అయితే అందరైతే వెయిట్ చేస్తున్నారు.